మనము ఈరోజు గృహ నిర్మాణంలో నూతన గృహం ప్రారంభించే ముందు భూమి పూజ సమయంలో శంకుస్థాపన చేస్తారు. ఆ శంకుస్థాపనలో ఉపయోగించేటువంటి కర్ర, చండ్రకర్ర, దాని గురించి తెలుసుకుందాము. చండ్రకర్ర చాలా దృఢమైంది, మన్నికైంది కూడా. మనకు ఎన్నో మహోన్నతమైనటువంటి కర్రలు ఉన్నాయి. టేకు, ఎర్రచందనము, రక్తచందనము, ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా ఈ గృహ నిర్మాణంలో ఉపయోగించే శంకుకు చండ్రకర్రనే వాడతారు. శంకు అంటే ఏదో సముద్రంలో, నదుల్లో దొరికే శంకు కాదనమాట. ఇలా తయారు చేస్తారు. ఒక అడుగు చండ్రకర్రను తీసుకుంటే, అడుగంటే 12 అంగుళాలు, 4 అంగుళాలు ఇట్లా 4 పక్షాలుగా ఉండేటట్టుగా చేస్తారు. మొదట్లో ఈ 4 అంగుళాలు, తదుపరి 4 అంగుళాలు ఇలా 8 పక్షాలుగా చేస్తారు. తదుపరి 4 అంగుళాలు శివలింగాకారంలో చేస్తారు. ఇలా ఉంటుంది. దీన్ని శంకుస్థాపనలో వినియోగిస్తారు. ఈ శంకుస్థాపనలో వాస్తు పూజ, నవగ్రహ పూజ ఇవన్నీ అయిన తర్వాత ఈ శంకును మనం గృహం నిర్మించే స్థలంలో ఈశాన్య భాగంలో కానీ, గృహానికి గర్భభాగంలో కానీ 2x2 అడుగుల లోతుతో ఒక గర్తను త్రవ్వి దానిలో శంకును ఉంచి నవధాన్యములు ఇసుకతో ఆ శంకును మునిగేట్లుగా ఉంచి దానిపైన ఒక బండను, పలకను వేసి పైన మళ్ళీ మట్టిని నింపి శంకుస్థాపనకు చేస్తారు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా శంకుస్థాపనకు టేకు, ఎర్రచందనము ఇవి వాడచ్చు కదా. ఎందుకు చండ్రకర్రను వాడతారంటే ఇది చాలా దృఢమైంది. ఇది భూమి లోపల వర్షం అధికమై నీళ్ళు వచ్చి ఆ లోపల భూమిలో బురదగా తయారై ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇది కుళ్ళిపోకుండా వందల సంవత్సరాలైనా ఉంటుంది. ఇది భూమి లోపల ఎన్ని సంవత్సరాలు అయితే అలా ఉంటే ఆ ఇంటికి అన్ని సంవత్సరాల ఆయుష్ అన్నమాట. అందుకే దీన్ని వినియోగిస్తారు. టేకు నైస్గా వస్తుందన్నమాట. ఇదంత నైస్గా కనపడదు. అందుకని దీన్ని ఎక్కువ మిగతా వాటిలో వాడరు. టేకు అంటే దృఢమైంది ఇది. ఇదే కాకుండా మనకు హోమం చేసేటప్పుడు నెయ్యి వేసేటివి ఉంటాయి, గరిటెల్లాగా ఉంటాయి, మీరు చూస్తుంటారు. అవి వాటిని సుక్స్రువాలు అంటారు. అలాగే కప్పుల్లాగా చెక్కతో తయారు చేసిన పాత్రలు ఉంటాయి, వాటిని ప్రోక్షణ పూర్ణ పాత్రలు అంటారు. అవి కూడా వీటితోనే చేయాలి. ఈ కాలంలో చండ్రకర్రతో చేసినటువంటి ఆ సుక్స్రువాలు కానీ, ఈ శంకులు కానీ లభ్యం కావాలంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఈ చండ్ర చెట్టు ముళ్ళులతో కూడుకొని ఉంటుంది. మన తుమ్మ చెట్టు ఉంటుంది, ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ముళ్ళులు ఉన్నటువంటి చెట్లు ఇళ్ళల్లో ఉండకూడదు, ఇంటికి దగ్గరలో ఉండకూడదు అనేటువంటి ప్రచారం జరగడం చేత వీటిని నిర్మూలిస్తున్నారు. ఇళ్ళ దగ్గర ఉంచుకోవడం లేదు. అలా గ్రామాల్లో కళాలన్నీ ఉంటాయి, అక్కడ కొట్టేస్తున్నారు. పొలాల్లో కూడా చెట్టు నీటిలో పంట రాదని కొట్టేస్తున్నారు. దానివలన ఈ చండ్ర వృక్షాలు గ్రామాలలో కానీ ఇక్కడ కనపడకుండా పోతున్నాయి. ఏదో అడవుల్లో వెతకాల్సి వస్తుంది అనమాట. అందువలన చండ్రకర్రతో చేసినటువంటి ఈ దేవతా సంబంధమైనటువంటి వస్తువులు లభ్యం కావాలంటే చాలా కష్టంగా ఉంది. అంతేకాకుండా ఈ చండ్రకట్ట మనం చండ్ర వృక్షం ముందుగా చెప్పుకున్నట్లుగా ములులతో కూడుకొని ఒక పొదల్లాగా ఉండటం వల్ల పిచ్చుకలు, కొన్ని పక్షులు వీటికి బాగా ఆవాసయోగ్యమైనటువంటి వృక్షం అన్నమాట. సర్పములు, పిల్లులు, కొన్ని ఇలాంటి జంతువుల బారి నుంచి తన పిల్లలను రక్షించుకోవడం కోసంగా పిచ్చుకలు, కొన్ని పక్షులు వీటి మీద గూళ్ళు కట్టుకొని ఆవాసం ఏర్పరచుకుంటాయి. అవి వృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ వృక్షాలు లేకపోవడం వల్ల ఈ పిచ్చుకలు ఇవన్నీ ఉండటం లేదు. ఈ పక్షులన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి. ఈ పిచ్చుకలన్నీ కూడా పంటల్లో ఉండేటువంటి చీడపీడలను భుజించడం వల్ల పంటలు కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇవి లేకపోవడం వల్ల పంటలు చెడుపిడలు పెరిగిపోవడము, వాటికి రసాయనాలు వాడడం ఇవన్నీ జరుగుతున్నాయి.
ప్రకృతి సమతుల్యతకు అన్నీ ఉండాలి. మనం బాగుండాలంటే ప్రకృతిలో ప్రతి జీవి, ప్రతి వృక్షము, ప్రతి ఒక్కటి కూడా జీవించబడితేనే ప్రకృతి సమతుల్యంగా ఉండి అన్నీ రక్షించబడి అన్నీ కూడా బాగా జరుగుతాయి. ఇలా మనం అన్నీ నశింపజేస్తూ ఈ ముళ్ళున్న చెట్లు ఇంటి దగ్గర ఉండకూడదని ఇలా రకరకాలుగా మనం వాటిని నశింపజేస్తూ పోతూ ఉంటే ప్రకృతిలో అసమానత ఏర్పడి ఈ ఎలినో ప్రభావము, వర్షాలు లేకపోవడము, సంవత్సరం పాటు కురవవలసినటువంటి వర్షము గంటల్లోనే మేఘ విస్ఫోటనం చేత కురియడం చేత సముద్రాల్లో, నదుల్లో తిరిగేటువంటి పడవలు పట్టణాల్లో తిరిగి వచ్చినటువంటి పరిస్థితి, కారులు అవన్నీ కూడా పడవలాగా కొట్టుకుని వెళ్తూ ఉంటే చూస్తున్నాం. కాబట్టి మనం అన్నిటినీ కాపాడుకోవాలి. ప్రతి జీవి ఉండాలి, ప్రతి వృక్షం ఉండాలి. అవి ఉంటే మనం కూడా రక్షింపబడతాం. వృక్షో రక్షతే రక్షితః అని పెద్దలు చెప్పారు. కాబట్టి వృక్షాలను రక్షిస్తే అవి ప్రకృతి రక్షిస్తాయి, ప్రకృతిని మనం రక్షిస్తుంది. కాబట్టి మనం పెంచలేకపోయినా, పెంచలేకపోయినా ఎక్కడైనా వృక్షాలు ఉంటే వాటిని నశింప చేయకుండా వాటిని మనం రక్షించుకోగలిగితే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి. కాబట్టి ఈ చంద్రకర్ర ఇలా దీనికే కాకుండా హోమాల్లో నవగ్రహ హోమం చేస్తూ ఉంటారు. నవగ్రహాలలో కుజుడు ఒక గ్రహం. ఆ కుజుడు హోమం చేయాలంటే ఈ చంద్రకర్ర సమిధలు వాడతారన్నమాట. అట్లాగే ఇది ప్రధానమైనటువంటి శంకు. తర్వాత చిన్నవి కూడా 4 మూలలు ఇవి ప్రతిష్ఠిస్తారు. కాబట్టి మనం వృక్షాలన్నింటినీ కాపాడుకుందాం, మనం శ్రేయోదాయకంగా ఉందాం. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసము ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. సర్వే జనా సుఖినో భవంతు.